దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. 9వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకున్నప్పుడు, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు దేవుని గూర్చి సంతోషించి ఆనందిస్తూ హర్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. ఎందుకని అని ఈ కీర్తనకారుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఈ కీర్తన రాసింది దావీదు. తన యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎన్నో పోరాటాలలో తన జీవితం నడిపించబడినట్లుగా మనకందరికీ తెలుసు. దేవుని చిత్తంలో ఉండి దేవుని యొక్క హృదయానుసారంగా నడిపించబడుతూ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్న ఈ భక్తుని జీవితంలో ఎన్నో పోరాటాలు సంభవించి ఉన్నాయి. ఒక ప్రక్క సౌలు కావచ్చు, మరొక ప్రక్క ఫిలిస్తీన్లు కావచ్చు, మరొక విధముగా కళ్ళ కుమారుడు కావచ్చు. ఎన్నో పోరాటాలు తన జీవితంలో ఎదురైనప్పుడు వాటన్నింటిలో నుండి దేవుడు తప్పించి విడిపించి క్షేమమును ప్రసాదించి ఉన్నారు. ఆ కృతజ్ఞతతో దేవుని యందు సంతోషించి ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి, మేలును బట్టి, ఉపకారాలను బట్టి హర్షిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశారు. ప్రయాణ మార్గాలలో ప్రభు తోడే ఉన్నారు. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభు సహాయం మన గురించి ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నారు. ఈ రీతిగా మనము ఒక్కొక్క విషయాన్ని ధ్యానించినప్పుడు మన జీవితంలో దేవుడు లెక్కలేని అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఇరుకు ఇబ్బందుల్లో ఆయన సహాయం మనకు అనుగ్రహించి ఉన్నారు. కృంగిని వేళలో బలపరిచిన దేవుడు. యూదులను మనం గమనించినప్పుడు శత్రువైన హామాను యూదులను సంహరించాలి, హతము చేయాలి అని చూసినప్పుడు వారు 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థించినప్పుడు శత్రువు చేతికి చిక్కకుండా ప్రాణాపాయ స్థితిలో నుండి దేవుడు వారిని తప్పించి క్షేమాన్ని కలిగించి ఉన్నారు. ఆ సందర్భంలో యూదులు కూడా మరణ భయముల నుండి తప్పించబడి అపవాది చేతుల నుండి విడిపించబడిన తర్వాత యూదులు సంతోషించి ఆనందించినట్లుగా లేఖనాలు మనము గమనిస్తూ ఉంటాము. ఏ వ్యక్తి అయితే కీడు చేయాలని చూశాడో ఆ వ్యక్తి కీడులో పడిపోయి యూదులకు ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలిగించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా అలాంటి ఉపకార్యములు ఎన్నో ప్రభు చేసి ఉన్నారు కనుక మన బ్రతుకు దినములన్నిట ఆ మహోన్నతుని గురించి సంతోషించి హర్షించి ఆయన నామమును ఎల్లవేళలా మనం కీర్తించే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలైనా నా జీవితాలలో మీరు అనేకమైన ఉన్నతమైన కార్యాలు జరిగించున్నారు కనుక మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ కూడా మీ యందు సంతోషించి ఆనందించి హర్షించినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నాయనా, ఈ మాటలు విని ప్రార్థనకి వివరించిన ప్రతి వారి జీవితంలో మీరు చేసిన ఘనమైన కార్యాల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.